పిల్లల భవిష్యత్తు కోసం తమ సొంత కోరికలు త్యాగం చేస్తారు. పిల్లలు బాగా చదవాలన్న కోరికతో టెన్షన్ స్ట్రెస్ అంతా వాళ్ళకే. పిల్లల ప్రతిభను కొలిచే విధానము తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. నా పేరు మోహన్, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డా మోటివేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పిల్లల చదువు విషయానికి వస్తే తల్లిదండ్రులు చాలా కష్టపడుతుంటారు. వాళ్ళు సమయానికి తిన్నా తినకపోయినా వాళ్ళ భవిష్యత్తుకై నిరంతరము పాటుపడుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు పడుతున్న ఈ కష్టాలు అనేక రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఆర్థిక భారాలు. స్కూల్ ఫీజులు, బస్ ఛార్జీలు, యూనిఫామ్, అలాగే పుస్తకాలు, నోట్బుక్స్, ప్రాజెక్టులు, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి. మరి వీటికి తోడు ప్రైవేట్ ట్యూషన్ అని, కోచింగ్ సెంటర్లని, ఆన్లైన్ కంప్యూటర్ క్లాసులని మరింత అదనపు భారం పడుతున్నాయి. అలాగే మధ్యతరగతి కుటుంబంలో ఒక్కో పిల్లాడి చదువు కోసం సంపాదనలో పెద్ద మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఇక రెండవది మానసిక ఒత్తిడి. పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. దీంతో స్ట్రెస్ అండ్ టెన్షన్ అంతా వారికే. అలాగే కొందరు తల్లిదండ్రులు వారి కలల్ని వాళ్ళ పిల్లల మీద మోపుతారు. దీంతో వారికి సరైన రిజల్ట్ రాకపోతే నిరాశ చెందుతారు. మూడవది టైం ప్రాబ్లం, సమయం సమస్య. తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఇంటి పనులు అంటూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల యొక్క హోంవర్క్లు, ప్రాజెక్టులు, అలాగే పరీక్షలకు ఎలాగ సిద్ధమవుతున్నారన్నది ప్రతిదీ చెక్ చేసుకోవాలి. పాపం ఉద్యోగాల నుండి వచ్చిన తర్వాత కూడా పిల్లల చదువులకై చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇక నాలుగవది విద్యా వ్యవస్థలోని ఒత్తిడులు. పోటీ పరీక్షల కోసం చిన్న వయసులోనే ప్రెజర్ పెరగడం, అలాగే మార్కుల ఆధారంగా పిల్లల ప్రతిభను కొలిచే విధానము తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. అలాగే పిల్లలు బాగా పరీక్షలు రాయకపోతే తల్లిదండ్రులకి ఆ నొప్పి కలుగుతుంది. ఇక ఐదవది భావోద్వేగ కష్టాలు. కొన్నిసార్లు పిల్లల భవిష్యత్తుకై తమ సొంత కోరికలు, సౌకర్యాలు త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. ఇక ఆరవది సామాజిక ఒత్తిడి. అయితే బయట వాళ్ళు తమ పిల్లల గురించి చేసే వ్యాఖ్యలు తల్లిదండ్రులకు చాలా బాధ కలిగిస్తాయి. మా పిల్లలతో పోలిస్తే మీ పిల్లలు ఎందుకు చదవలేకపోతున్నారు అనే వ్యాఖ్యలు మరింత బాధని తల్లిదండ్రులకు కలిగిస్తాయి. పిల్లల్లో పోలికలు చూడడం వల్ల తల్లిదండ్రులు మరింత హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మై డే ఫ్రెండ్స్, పిల్లల చదువులు ఒక తల్లిదండ్రులకే కాకుండా మొత్తం కుటుంబానికి ఒక పెద్ద ప్రయాణంలా ఉంటుంది. వారు డబ్బు, సమయం, శ్రమ, భావోద్వేగాలు అన్నీ వెచ్చించి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకొని మీరివ్వాల్సిన గిఫ్ట్ ఏమిటంటే మీ రిజల్టే వారికి పెద్ద బహుమతి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.